వకీల్ సాబ్ సినిమా విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారితో మీ కొన్నేళ్ళ ఆశ ఒక సినిమా చేయాలని, మీ డ్రీమ్ అది. సో అది ఎలా జరిగింది? 2020లో మనకు 19 చెప్పాను. 20లో ఏంటి, 20లో షూట్ పాండమిక్ స్టార్ట్ అయింది. సో అప్పుడు అనుకుంది మేము వకీల్ సాబు, నేను తమిళ్ సినిమా చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. మా బోని కపూర్ గారు చూపించారు, అజిత్ గారు, నేలకొండపారే, భలే నచ్చింది. పింక్కి వెళ్ళి భలే అడాప్ట్ చేశారు. సో ఎలా చేద్దాం ఏంటి అనుకున్నప్పుడు హరీష్ శంకర్కి నేను ట్రైలర్ నేను పంపించడం, హరీష్ శంకర్కి పంపిస్తే, లేకుంటే తను నాకు పంపించాడో గుర్తులేదు, కానీ ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకొని అన్న ఇది కళ్యాణ్ గారికి భలే ఉంటుందని హరీషే చెప్పాడు నాకు. సో నీలకొండపారే చూసిన తర్వాత కళ్యాణ్ గారికి అప్రోచ్ అవ్వాలి, ఎలా ఏంటి అనుకుంటున్నప్పుడు ఐకాన్ గురించి నేను, వేణు శ్రీరామ్, బన్నీ గారి దగ్గరికి వెళ్ళాం. అన్నపూర్ణ 7 acresలో షూటింగ్ జరుగుతుంటాయి. అలా వైకుంఠపురంలో వాళ్ళ షూటింగ్ జరుగుతుంది 19లో. అక్కడికి వెళ్తే త్రివిక్రమ్ కూడా ఉన్నాడు. అలా ఇలా మాట్లాడుతూ నీలకొండపారే ట్రైలర్ చూపించాను. భలే ఉంది సార్ అన్నాడు. ఏంది అంటే ఇది పింక్ వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇది అని. సో త్రివిక్రమ్ గారు చూస్తారు, భలే ఉంది ఏంటి అని అంటే, సినిమా చూశాను నేను అప్పటికే. నీలకొండపారే చాలా బాగుందండి, అసలు ఎక్స్ట్రాడినరీగా చేశారు అజిత్ గారు, పింక్ని మార్చారు. ఏంటంటే తెలుగులో చేద్దాం అనుకుంటున్నాం, ఎవరితోని అని, కళ్యాణ్ గారితోని అని. బట్ కళ్యాణ్ గారిని ఎలా రీచ్ అవ్వాలి ఏంటి తెలియట్లేదు అంటే, త్రివిక్రమ్ చూసేసి ఏంటి మీకు అంత కాన్ఫిడెన్స్ అంటే, చాలా కాన్ఫిడెన్స్. త్రివిక్రమ్ గారు కళ్యాణ్ గారికి సినిమా చూపించమని అడిగారు. త్రివిక్రమ్ గారే నాకు టైం ఫిక్స్ చేపిస్తారు. సో కళ్యాణ్ గారికి సినిమా చూపించేయడం నచ్చింది కళ్యాణ్ గారు చేద్దామన్న తర్వాత డైరెక్టర్స్ గురించి మాట్లాడుతున్నాం, అటు ఇటు 4-5 అనుకున్నాము, వీళ్ళని పెడదాం వాళ్ళని పెడదాం, అటు ఇటు అనుకున్న తర్వాత ఏది కనెక్ట్ అవ్వాలా. ఐకాన్ ఏమో డిలే అవుతుంది. సో ఒకరోజు సడన్గా వేణుకు ఫోన్ చేశాను, వేణు నీకు ఒక పెద్ద సినిమా ఆఫర్ వస్తే ఐకాన్ పక్కన పెట్టి వస్తావా అని. పక్కన అంటే టెంపరీగా హోల్డ్ చేసుకొని వస్తావా అని. ఏంటి సార్ అంటే ఇట్లా చెప్పా. ఆ రోజు నేను బన్నీ త్రివిక్రమ్ ఉన్నప్పుడు వేణు కూడా ఉన్నాడు ఐకాన్ కాన్వర్సేషన్లో. ఈ త్రివిక్రమ్ కాన్వర్సేషన్లో కూడా వేణు కూడా ఉన్నాడు. సో హరీష్ ఏమో ఆల్రెడీ ఇంకొక సినిమా చేస్తున్నాడు. యాక్చువల్ హరీష్ చేయాలి, హరీష్ని పెట్టుకొని అనుకున్నాం, అది హరీష్ శంకర్. సో అలా ఆప్షన్లో మాట్లాడినప్పుడు ఏంటి సార్ అంటే ఆఫీస్కి రా అంటే వస్తే చెప్పా. ఇట్లా అప్పుడు మాట్లాడాను కదా, నీలకొండపారే ఒకసారి చూసేసేయి, నువ్వు చూసి కనెక్ట్ అవుతే డైరెక్టర్స్ గురించి సెర్చ్ చేస్తున్నాము, కళ్యాణ్ గారితో నేను మాట్లాడతాను, సేమ్ టైం బన్నీతో కూడా మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పుడు అలా వైకుంఠపురంలో వాళ్ళు జనవరి రిలీజు. సో టప్మని మనం పుష్ప ఒకటి ప్రాసెస్లో ఉంది అప్పటికి. సో మనకి ఎలాగో టైం పడుతుంది కదా, టైం పడితే చేసుకొని నువ్వు వచ్చేలాగా. 3 daysలో వేణు టక సీన్ చేసుకొని ఆయన క్యారెక్టర్ పట్టుకొని చేసుకొని వచ్చాడు. ఫుల్ ఎనర్జీ ఇచ్చాడు నాకు, సూపర్ వేణు అని. అప్పుడు కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి, సరే ఇట్లా ఒక డైరెక్టర్ ఎంసీ అని చేశాడు, ఈ డైరెక్టర్ ఇది నేను చూపిస్తే ఇలా కనెక్ట్ అయ్యి చెప్పాడు సార్, బాగుంది. అవునా అయితే తీసుకురండి అన్న. సో తీసుకెళ్ళి కూర్చోబెడితే ఏమేమి అనుకోండి ఏంటంటే చెప్పగానే కళ్యాణ్ గారు కూడా కనెక్ట్ అయిపోయి వేణుని లాక్ అన్నీ లాక్ చేసేసుకొని 2020 May 21 సినిమా రిలీజ్ చేయాలి. సో మేము ఎట్లా అంటే అప్పుడు శతమానం భవతి ఎలా ప్లాన్ చేసాం అలా ప్లాన్ చేసాం. సో కళ్యాణ్ గారిది 40 days, వేరే వర్క్ అంతే ఇంకొక 25 days, 65 daysలో సినిమా ఫినిష్ చేయాలి. ఫాస్ట్గా ప్లాన్ చేసి May 21 రిలీజ్. సో ఎవ్రీథింగ్ రెడీ. 19 అయిపోయింది, నేను 20 February రిలీజు. సో అది అయిపోయింది అప్పటికే సినిమా. ఇంకోటి నానితో ఒకటి జరుగుతుంది, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారి వకీల్ సాబ్ మీద ఫోకస్ పెట్టేసి టక చేస్తుంటే March 22 లాక్డౌన్ అనౌన్స్. అక్కడి నుంచి కొడితే 1 year 2021 April 9th చేసాం. మళ్ళీ April 9th రిలీజ్ చేసాం లేదు, కేసులు బియ్యమని పెరిగిపోయాయి. సో అన్నీ మళ్ళీ వచ్చి పడ్డాయి. అంటే ఇక 2020 నుంచి ఇంకా నిజం చెప్పాలంటే నేను ఇంకా రూట్లోకి రాలా. మన బలగంతో మళ్ళీ వావ్ అనిపించుకునే వరకు గోయింగ్ 20 అయిపోయింది, 21, 22 ఇట్లా జరుగుతున్న ఇయర్స్, కానీ ఇంకా వావ్ అనే గ్రిప్ మళ్ళీ నాకు రాలే. సాలిడ్ సినిమా పడలేదు. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. మళ్ళీ స్క్రిప్ట్ల మీద సాలిడ్గా పట్టుకొని వర్క్ చేస్తుంది. సో అలా వకీల్ సాబ్ నా డ్రీమ్, కళ్యాణ్ గారితో సినిమా చేయాలని అలా సెట్ అయ్యి. విషయానికి వస్తే మీరు ఓటీటీలో ఫస్ట్ రిలీజ్ అది మన బ్యానర్ నుంచి. ఆ టైం సిచ్యువేషన్స్ బాగాలేదు, బట్ మీరు తీసుకున్న డిసిషన్ని చాలామంది
ఒక రీమార్క్ వేసేసారు, కావాలని ఒక టర్న్ చేస్తున్నాడు ఇండస్ట్రీని. అంటే చాలామందికి ఇప్పుడు మా సీట్లలో కూర్చొని వాళ్ళు ఆలోచించలేరు. ఇప్పుడు 2020 మార్చి 22 తర్వాత వన్స్ లాక్డౌన్ అయిన తర్వాత సిస్టమ్ మారిపోయింది. ప్రపంచంలో ఉన్న సినిమాలన్నీ ప్రేక్షకుడు చూడడం మొదలుపెట్టాడు. థియేటర్కి వస్తారో రారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు రీఓపెన్ అవుతుందో తెలియదు. ఇంత కన్ఫ్యూజ్. అప్పటికే వకీల్ సాబ్ ఆగిపోయింది, వి సినిమా ఫినిష్ అయిపోయింది, ఏం చేయాలో తెలియదు. సో ఆ టైంలో నాకు ఓటీటీ నుంచి ఆఫర్ వచ్చింది, మీరు ఇస్తామంటే చేస్తామని. సో ఫస్ట్ నానితో మాట్లాడాను, నాని ఇలా ఉంది, ఎప్పుడు ఓపెన్ అవుద్దో తెలియదు, ఏంటో సిచ్యువేషన్ అయితే అర్థం అవ్వట్లేదు, వాట్ ఐ కెన్ డూ, మీరు ఆలోచించండి సార్, మీకు ఏది రైట్ అనిపిస్తే చేయండి అన్నాడు. నాని ఫస్ట్ సపోర్ట్ చేశాడు. తర్వాత సరే ఇంకా నిర్ణయం తీసుకోవాలంటే మా ఇంటర్నల్ టీము అంతా అయిపోయిన తర్వాత సో సురేష్ బాబు గారితో అల్లు అరవింద్ గారితో పర్సనల్గా మాట్లాడాడు. నాకు ఈ మూమెంట్, సో మీరు ఇండస్ట్రీలో ఎన్నో చూసేస్తున్నారు, సో ఈ సిచ్యువేషన్ని నేను రైట్ రాంగ్, రైట్ కావచ్చు రాంగ్ కావచ్చు, రైట్ అయితే అప్రిషియేషన్ చేస్తారు, రాంగ్ అయితే ఇంకొకలాగా అంటారు. ఈ సిచ్యువేషన్ని ఏంటి అని అంటే అరవింద్ గారు ఒక్కరి మటుకు నాకు కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి చెప్తున్నారు, రాజు ఇది అంత ఈజీగా వెళ్ళేది కాదు, వీళ్ళు 6 నెలలు అయిపోతున్నారు, దిస్ ఇస్ గోయింగ్ లాంగ్ అని. మేము జూమ్ కాల్స్ అవి మాట్లాడుకున్నప్పుడు ఎలా ఏంటి అని అరవింద్ గారు ఒకరు చెప్పారు, ఇది తగ్గేది కాదు, మోర్ దెన్ 2 years ఉంటుందని చెప్పారు. అప్పుడు నేను నవ్వుకున్నాను. అంటే అరవింద్ గారికి ఉన్న ఎక్స్పీరియన్స్కి చాలామందితో ఇంటర్నేషనల్గా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతో మాట్లాడి వాట్ ఈస్ దిస్ అంటే దీనికి వ్యాక్సిన్ లేదు, మెడిసిన్ లేదు, కాబట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మాకు చెప్పేవాడు మినిమం 2 years ఇది, ఇప్పటి నుంచి వ్యాక్సిన్ ట్రయల్ అవుతుంది, ట్రయల్ అయిన తర్వాత రావాలి, వచ్చిన తర్వాత జనాలకు రీచ్ అవ్వాలి, రీచ్ అంటే మొత్తం చెప్తుంటే అమ్మ 2 సంవత్సరాలు మనం ఆశ్చర్యపోవాలి, ఆయన ఏదో జోక్ చేస్తున్నాడు, 2 సంవత్సరాల వరకు ఎందుకు ఉంటుంది, గవర్నమెంట్లో ప్రపంచమే తలడిల్లిపోద్ది కదా, బట్ ఇంకా వెళ్తూనే ఉంది చూడది. సో అది విజన్, సీనియారిటీ విజన్. సో అప్పుడు రైట్ ఆర్ రాంగ్, నీ ఫైనాన్షియల్ డెసిషన్ ఈజ్ ఇంపార్టెంట్. నువ్వు ఎక్కువ ఫైనాన్షియల్గా ఇప్పుడు దీంట్లో బ్లాక్ అవుతున్నానంటే నువ్వు ఎగ్జిట్ అయ్యి రిలాక్స్ అవ్వడం ఇంపార్టెంట్. నీకు రైట్ అనుకుంటే డెసిషన్ తీసుకొని వెళ్ళు అని చెప్పడం జరిగింది. అందరూ అప్పుడు నాకు సపోర్ట్ చేశారు. వాట్ ఎవర్ యువర్ టేకింగ్ కాల్ ఈజ్ గో హెడ్. ఎందుకంటే నువ్వు ఉంటేనే కదా ఇంకో 4 సినిమాలు తీస్తావు, నువ్వే లేవనుకో ఫైనాన్షియల్గా ఇప్పుడు ఇది ఎటు డ్రైవ్ అవుతుందో తెలియదు, ఈ పాండమిక్, ఈ కరోనా అనేది ఎటు తీసుకెళ్తుందో తెలియదు. నువ్వు సేఫ్గా, నువ్వు ముందు సేఫ్ జోన్, వాళ్ళు తీసుకుంటామంటే తప్పే లేదు, బిజినెస్ మారిపోద్ది, నువ్వు కాదు, నువ్వే ఫస్ట్ స్టెప్ అవుతావు. అది బిజినెస్ మార్పుకు నువ్వే ఫస్ట్ కారణం అవ్వచ్చు, ఇది మన చేతిలో లేదు, మేబీ గో హెడ్ అంటే అప్పుడు డెసిషన్ తీసుకుంటాం.